ఇప్పుడు ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్స్ చూశారు కదా. ఆ పిఎస్ యూనివర్సిటీ తీసుకొచ్చి 5 ఏళ్ళు బట్టి జీతభత్యాలతో కూడా మాత్రం ఉద్యోగం ఇచ్చేశారు. ఆ స్కీమ్ ఏమైందిరా, స్కామ్ ఏమైందిరా అంటే దాని గురించి ఎవడు మాట్లాడరు. కోర్టులు ఎందుకు గమ్మున ఉన్నాయి నాకు అర్థం కాదు. ఇదే వ్యక్తి గత ప్రభుత్వంలో అమెరికా నుంచి తేలేకపోయినా మెజరబుల్ డిపార్ట్మెంట్స్ అవునా కదా, ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇవాళ తీసుకొచ్చేసి రాచమర్యాదలతో ఉద్యోగాలు ఇచ్చేస్తుంటే ఏంటి ఈ ఆటలు? అంటే వీళ్ళు చేసినవి రైటు, వాళ్ళు చేసినవి తప్పు, లేకపోతే వాళ్ళు చేసినవి రైటు, వీళ్ళు చేసినవి తప్పు. అంతేకాని ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్ ప్రజలకి ముందు పెట్టాలన్న బాధ్యత లేదా? సార్ 271 కోట్ల స్కామ్ అది స్కిల్ డెవలప్మెంట్లో. 56 రోజులు పైచీలకి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. ఇవాళ ఆయన బెయిల్ మీద ఉన్నారు. వ్యవస్థ ఇలాగే పనిచేస్తుందా? ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఈ సర్టన్ పర్సన్ రాని కారణంగా కొన్ని ప్రతిసారి వాయిదా వేసుకుని వస్తున్నారు అనుకుందాం. ఇవాళ ఆయన హ్యాపీగా రాజమర్యాదలు ఉద్యోగం చేయని తర్వాత సూమోటో కింద కోర్టు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? సార్ అవ్వాల్సిన బాధ్యత ఉంది కదా, ఖచ్చితంగా ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాకున్న అతి తక్కువ అవగాహనతో చెప్తున్నాను సార్, గౌరవ సిఐడి పరిధిలో ఉన్న కేసులు కనుక ఆ సంబంధిత వ్యవస్థ మీద అనుమానాలు రేకెత్తే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సిబిఐకి ఇస్తారు. సార్ గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో ఇష్యూస్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ రెస్పాండ్ అయిన తర్వాత కూడా స్టేట్ పోలీస్ ప్రొయాక్టివ్గా వర్క్ చేస్తుందని సిబిఐ ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడ వైస్ వర్సా సిఐడి పోలీస్ వ్యవస్థ వాళ్ళకి అబంధ హస్తాల్లో ఉందన్న దానికి సబ్సిక్వెంట్ పరిణామాల్లో వాళ్ళు దాన్ని సిబిఐకి ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఈ డెవలప్మెంట్స్కి ఖచ్చితంగా క్వశ్చనబుల్ ఇది. అంతేగా ఏమనండి, నిజ నిర్ధారణ చేయమనండి. ఆ శ్రీనివాస్ గారు ఇవాళ గౌరవ న్యాయస్థానంలో ఆయనకి కాకుండా సరెండర్ కాకుండా డైరెక్ట్గా ఆయనకి పోస్టింగ్ ఏ ప్రాతిపదిక మీద? సరే, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ హీ మైట్స్ బి ఆయన రైట్ పర్సన్ అవ్వచ్చు, అది నేను మీరు కాదు కదా. ఒక అభియోగం మోపబడిన ఒక వ్యక్తికి, చంద్రబాబు గారు లాంటి వ్యక్తికే 56 రోజుల తర్వాత ఆయనకి బెయిల్ వస్తే ఇతను కనీసం జైలు అన్న మాట కూడా లేకుండా ఇతని చుట్టే సెంట్రిక్గా 241 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందన్న ఉదంతం తెలిసిన తర్వాత ఇవాళ ఏమీ కాకుండా అంటే వ్యవస్థలో ఎవరు ఎలా అంటే వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు 16 నెలల జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన వ్యక్తి నువ్వని, 56 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన వ్యక్తి మీరని, ఇన్ ద సేమ్ సినారియోలో సంబంధిత వ్యక్తులందరూ ఆనాటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరికీ ముక్తి దొరికింది కాబట్టి ఈనాటి పిఏలకి వీళ్ళకి కూడా ముక్తులు దొరుకుతున్నాయి అంటే చట్టాల మీద వ్యవస్థల మీద ఎవరికి గౌరవం ఉంటుంది? అంటే వీళ్ళకి నచ్చినట్టుగా టైలర్ మేడ్ సొల్యూషన్స్లా ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది, ఈ మూడింటికి సమానం చెప్పాలండి. ఒక రాలేని నిస్సహాయ స్థితిలో వస్తే అరెస్ట్ చేస్తారన్న వ్యక్తికి ఇవాళ ఏమీ కాకుండా 5 సంవత్సరాల జీతభత్యాలతో గత ప్రభుత్వంలో దీనికి ఇప్పుడు అతనికి ఉద్యోగం ఇస్తూ గౌరవ న్యాయస్థానాలు ప్రతిస్పందించకపోవడాన్ని ఏమనాలి? అది మీకు నాకైతే జరుగుతుందా? 100% జరగదు. 100% జరగదు. జరగదు కానప్పుడు మరి అలా ఎలా జరుగుతుందో నేనైతే ప్రశ్నించదలుచుకున్నా. మా అయితే తిడతారు, దొరికితే తంతారు, నేను సిద్ధపడే ఉన్నా సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి బెయిల్ రాదు అని చెప్పినవాడిని నేను. ఎందుకు రాదు అంటే ఆయనకి హెల్త్ గ్రౌండ్స్లో వేసుకుంటే 3వ రోజు బెయిల్ వచ్చేదను. వాళ్ళ చేతకాంతనంతో 17 ఇయర్ని సీని క్లాస్ చేయించుకోవాలని చెప్పుకుని సుప్రీంకోర్టుల దాకా వెళ్ళి దాని మీద అయితే బెయిల్ ఉంది. మెరిట్స్ మీద అయితే బెయిల్ రాలే, మెర్సీ గ్రౌండ్స్లోనే బెయిల్ వచ్చింది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇప్పటికి కూడా దానికి నేను కట్టుబడే ఉన్నా. ఈ విషయంలో అంత మనిషికి మెరిట్స్ మీద కాకుండా మెరిసీతో కన్సిడరేషన్ వచ్చిన ఉదంతంలో ఈ వ్యక్తి చుట్టూగా తిరిగి దగ్గర అంటే ఆ రోజు ఇదే వ్యక్తి కనుక దొరుకుంటుంటే నిజ నిర్ధారణ జరుగుంటే చంద్రబాబు గారు లాంటి వ్యక్తికి తెప్పలు ఉండకపోయింది కదా. అంతేగా. సో దీని మీద గౌరవ న్యాయస్థానం చేతకన్నేసి చూడకుండా వాస్తవాలను ప్రజలకి పరిచయం చేసే కార్యక్రమానికి తెరలేపుకుంటే ఇది సిఐడి పరిధిలో ఉన్న కేసు కాబట్టి ఇట్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ద రెస్పెక్ట్ టు సిబిఐ. ఇది కూడా చర్చనీయాంశం చేయాలి. 1 year సెలబ్రేషన్స్ కి గిఫ్ట్ గా అన్నట్టుగా కరెక్ట్గా 1 year నిన్న అనౌన్స్ చేయగానే శ్రీనివాస్ గారు వచ్చి ఆయనకి పోస్టింగ్ అంటే వీళ్ళే రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేసుకునే ఎంత సామర్థ్యాలు పెంచేసుకుంటే ఇంకా వ్యవస్థ గౌరవ న్యాయస్థానాల మీద సామాన్యులకి ఏ విధంగా గౌరవాలు పెంచగలరు? వ్యవస్థను నమ్ముతున్న వాళ్ళకి వ్యవస్థల మీద గౌరవం పోగొడుతూ సమాజంలో ఈ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేది ఎవరు సార్? అంటే ఇది వ్యక్తిగత వ్యంజంటాలు తీర్చుకోవడానికి ప్రభుత్వాలా? చూస్తుంటే అలాగే కనిపిస్తాం. ఎవరు వస్తే వాళ్ళకి ఎవరి మట్టుకు రబ్బర్ పెట్టి చెరిపేసుకుంటారు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు. ఏదైనా చిన్నపిల్లలు రాసే హోంవర్క్ ఇది 5 సంవత్సరాలు మీ ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన అంటే మీరు చేసిన హోంవర్క్ రాంగు లేకపోతే రైట్ అన్నప్పుడు చిన్నపిల్లలు రబ్బర్తో చెరిపినట్టు మీరు 5 సంవత్సరాల్లో శిక్షార్హాలు కేసులు చుట్టూ తిరిగిన దాంట్లో రబ్బర్ పెట్టి చెరిపేసి వాళ్ళు ఏమీ కాకుండా
ముందుకెళ్ళిపోయే పరిస్థితులు నెలకొల్పుతున్నారంటే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. కరెక్ట్గా 1 year అయిన సందర్భంగా ఆ రోజే బయటికి రావడం, ఆ రోజే వచ్చి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడం, ఆయనకి దీని వెనక ఏమైనా కథ ఉందంటారా సార్? కథైనా ఏదైనా నాకు అనవసరం సార్. ఇవాళ సంబంధిత న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాల్లో పీపుల్ కెన్ టేక్ డెసిషన్స్ అండ్ పీపుల్ కెన్ డిక్టేట్ దిస్ సెట్ ఆఫ్ డెమోక్రసీ వాల్యూస్ అంటే ఐఎమ్ రియలీ సారీ. ఇది ఎక్కడ ఇది అట్లీస్ట్ రాగానే సిబిఐ వాళ్ళ కస్టడీలోకి అయితే తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంటుంది కదా. ఆబ్వియస్గా ఉండాలి కదా. నిన్నటి వరకు దొరకలేదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, తీసుకొచ్చే పరిస్థితి లేదు అని చెప్పినటువంటి సమాధానం ఇచ్చిన అదే డిపార్ట్మెంట్ ఈరోజు స్టేట్కి వచ్చినప్పుడు లేదా స్టేట్లో ఎదురుగా కనిపిస్తున్నప్పుడు అట్లీస్ట్ విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. ఆబ్వియస్గా అసలు ఫస్ట్ నీడ్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెస్పెక్ట్ టు కోర్ట్ కదా. అంతే కదా. ఆ తర్వాత మీరు సంబంధమే లేనట్టు ఆ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఉంది. మెయిన్ అతనే కదా, అతను దొరకనే కదా చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు ఉండాల్సి వచ్చింది కూడా. మరి దీని మీద అయితే నాకు తెలిసి గౌరవ సిఐడి, గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించవలసిన విషయం అయితే ఉంది. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ దిస్. అదర్వైజ్ ఇంకెక్కడి నుంచి వస్తాయి వాల్యూస్ సార్? ఇదే చంద్రబాబు నాయుడు గారు గౌరవ న్యాయస్థానం నువ్వు వెళ్ళి సరెండర్ అయ్యి అక్కడ బెయిల్ తీసుకుంటారా, ఐ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఆల్ అని చెప్పి మాట్లాడినా గౌరవం ఉంటుంది. అంతేగా, డైరెక్ట్ ఏంటి ఇంకా బాబు గారి మీద గౌరవం పెరుగుతుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ అధినేత నాకు తెలిసి గౌరవ మెజిస్ట్రేట్ గారు లేకపోతే గౌరవ రాష్ట్రపతి గారు మెర్సీ గ్రౌండ్స్లో కన్సిడరేషన్స్ ఇస్తారని నేను చదువుకున్నా. కానీ ఇక్కడ వైస్ వర్సా ప్రభుత్వ అధినేతలు అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కెన్ డ్రైవ్ ఇది ప్రశ్న. అండ్ దే కెన్ ఆల్సో డిసైడ్ ఇది సత్యశీలుడు అని. ఎలా? అతని మీద ఉన్నటువంటి సస్పెషన్ కూడా ఎత్తేసి తీసుకొచ్చింది ఉదంతం. అది ఎలా సాధ్యం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు గారు అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తారన్నది నేను విన్నాను. కానీ ఇదే న్యాయస్థాన పరిధిలో ఉన్న వాటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో దానికి డిస్క్రిప్షన్స్ ఉంటాయా? ఇప్పుడు కల్లారా చూస్తున్నాం కదా, ఇంతకుముందు వరకు విన్నాము, ఇప్పుడు చూస్తున్నాం. నేను ఖచ్చితంగా అడగదలుచుకున్నాను. నాట్ దట్ అంటే ఆయన విషయం కోర్టు పరిధిలో ఉందన్నది నేనే చాలా డిబేట్లో మాట్లాడాను. ఎస్ సార్. గౌరవ న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ డిస్క్రిషన్స్ ఫర్ ద రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ అండ్ గౌరవ న్యాయస్థానాలు ఎలా వెసులుబాట్లు ఇస్తాయి? అంతే కదా. ఆల్మోస్ట్ రెడ్ కార్నర్ నోటీసుల దాకా వెళ్ళాను. ఇవి అవును. సో ఏం చెప్తారు సార్ ఫైనల్లీ? ఇందులో చెప్పడానికి ఏం లేదండి. వ్యవస్థల మీద గౌరవం నాకైతే మొదటి నుంచి ఉంది, ఉండాలి కూడా. ఉండాలి అంటే వాటి మీద భిన్నాభిప్రాయాలు వచ్చే విధంగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ డ్రైవ్ అవ్వకూడదు. ఇది ఆపాదించుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే టేకిన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అని ఉంటుంది ప్రతిసారి. అవును, ఇప్పుడు ఇది జరిగింది అనుకోండి సార్, ఇవాళ ఆయన డ్యూటీలో జాయిన్ అయిపోయారు, అంత వాట్ వై దీస్ ఆర్ ఆల్. ఇన్నాళ్ళు ఈ సిఐడి లేదంటే ఈ గౌరవ న్యాయస్థానం చుట్టూ చంద్రబాబు గారు లాంటి వ్యక్తి గౌరవ అపోజిషన్ లీడర్ ఆ టైంలో ఆయనే అంత చిక్కుకుని 56 రోజులు పైచిలుక జైల్లో ఉండి అంత ఇబ్బందులు పడి ఇతనికి ఏమీ కాకుండా రెడ్ కార్పెట్లో వచ్చాడంటే వాట్ ఈస్ దిస్? వెర్ ఈజ్ రెడ్ కార్నర్ నోటీస్, వెర్ ఈజ్ రెడ్ కార్పెట్? ఇది ఖచ్చితంగా ప్రశ్న సంధించవలసింది. కానీ ఇవన్నీ ప్రతిపక్షాలకి అవకాశాలు ఇచ్చినట్టు కాదంటారా? ప్రతిపక్షాలు ఏంటి సార్? నేనే ఉన్నా ఆఫ్టర్ నేనే ఒక చిన్న తుంబిరి కానీ నేనే ప్రశ్నిస్తుంటే మరి ప్రతిపక్షాలు అది డౌన్ ద లైన్ వాట్ విల్ టేక్స్ ప్లేస్ అనేది కాలం నిర్ణయిస్తుంది. నేనైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గౌరవ న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు హౌ పీపుల్ విల్ గెట్ దీస్ సెట్ ఆఫ్ డిస్కషన్స్. ఎస్ సార్. హోమ్ సో ఇట్ మే కన్సర్న్. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మెరా మీడియా.